నమస్తే, నేను సిరి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వర్ల గారికి అయితే నామినేటెడ్ పోస్ట్ ఏమిస్తారని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడైతే కొంతమందికి మరి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కొన్ని ఇంకా కేటగిరీస్ అయితే ఉన్నాయి. మరి అందులో ఏది ఇవ్వబోతున్నారు ఏంటి అనేది అయితే మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఏబి వెంకటేశ్వర్, తనకి గతంలో నుంచి కూడా అసలు ఒకవేళ నామినేటెడ్ పోస్ట్ వస్తే ఏది వస్తుంది అని చెప్పేసి చాలాసార్లు కూడా మనం మాట్లాడుకున్నాం, మనం చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు మరి ఏమి ఇవ్వబోతున్నారు అనేది కూడా మళ్ళీ చర్చనీయాంశమైంది. ఇంతకు మరి అసలు ఏది ఇచ్చే ఛాన్స్ ఉంది సార్ నామినేటెడ్ పోస్ట్లో? ప్రత్యేకించి ఏబి వెంకటేశ్వర గారికి ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు అనే దాని మీద ఎందుకు మనం చర్చించుకోవాల్సి వస్తుంది, విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, ఆయన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది 2019లో. మారినప్పుడు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసింది ఎవరంటే ఏబి వెంకటేశ్వర గారిని. ఆయన టార్గెట్ చేసి సీనియర్ ఐపీఎస్ ఆయన టార్గెట్ చేసి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి డిస్మిస్ చేశారు, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఏమి ఆరోపణలు చేశారు ఆయన మీద అని అంటే, ఆయన ఏదో ఇజ్రాయెల్ నుంచి పోర్ట్ ట్యాపింగ్కి సంబంధించి ఏదో పరికరాలు కొనుగోలు చేశారని ఒక ఆరోపణ చేస్తూ ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి గెలిచారు. కోర్టుకు వెళ్ళి గెలిచినప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి కదా. విధుల్లోకి తీసుకోకుండా మళ్ళీ సేమ్ అలిగేషన్స్ మళ్ళీ సస్పెండ్ చేశారు ఆయన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం టెన్యూర్లో అధికారంలో ఉన్నంతకాలం ఏబి వెంకటేశ్వర గారిని విధుల్లోకి చేరకుండా వెంటాడి వేటాడారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా, ఈవెన్ కోర్టులు చెప్పినా కానీ విధుల్లోకి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చివరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మొత్తం యంత్రాంగం అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు, ఆ తర్వాత క్యాట్ ఆదేశాల మేరకు చేర్చుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి చేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన రిటైర్మెంట్ రోజే మళ్ళీ విధుల్లోకి జాయిన్ అయ్యారు. ఉదయం జాయిన్ అయ్యి మళ్ళీ సాయంత్రానికి ఆయన రిటైర్ అయ్యారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఒక ఐపీఎస్ని, ఒక సీనియర్ ఐపీఎస్ని ఏ విధంగా టార్గెట్ చేయొచ్చు, నిరాధారమైనటువంటి ఆరోపణలు వేసి టార్గెట్ చేసి అని చెప్పి చేసినటువంటి ప్రక్రియ అది. జగన్మోహన్ రెడ్డి గారు వేటాడి వెంటాడారు. అందుకే ఏబి వెంకటేశ్వర గారి లాంటి ఒక రిటైర్డ్ ఐపీఎస్కి ఏదో కీలకమైన నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి 2024లో అనేది అందరూ మొదటి నుంచి కూడా అనుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి 4-5 పేర్లు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఆయనకి ఏం వస్తుంది, ఆయనకి కీలకమైనటువంటి పదవి వస్తుందా రాదా అనేది ఎప్పుడు తరచూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఏబి వెంకటేశ్వర గారు, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయనకంటే సరే ఆయన ఏదో ఆస్కీలో జాయిన్ అయిపోయారు, ఆస్కీలో వచ్చేసింది, ఆస్కీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ పేర్లు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారికి ఏ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఇప్పుడు ఆయనకి తగినటువంటి పోస్ట్ కావాలి. ప్లస్ ఆయన ట్రాక్ రికార్డు చూస్తే ఎక్కడా కూడా రిమార్క్స్ ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రిమార్క్స్ తప్ప ఉద్దేశపూర్వకంగా మిగతా ఎక్కడ కూడా ఆయన టెన్యూర్లో, ఆయన కెరీర్లో ఎక్కడ కూడా బ్లాక్ స్పాట్స్ కనిపించవు. సో నిజాయితీగా ఉంటారు, ప్లస్ డ్యూటీలో నిక్కచ్చిగా ఉంటారు. సో అలాంటి వ్యక్తిత్వం గల, అలాంటి నిజాయితీపరుడైనటువంటి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి ఎలాంటి పదవి ఇవ్వాలనే దాని మీద చర్చ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఒక బలమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అనేది కూడా భావిస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తుంటారు, ఎవరిని శిక్షించినా చట్ట ప్రకారమే ఉంటుంది, చట్టానికి లోబడే మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.
ఆ చట్టాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే దాన్ని లక్ష్మణ రేఖను దాటితే ఇమీడియట్గా చర్యలు తీసుకునేటువంటి ఒక అథారిటీ ఉంటుంది. దాన్నే స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ. ఈ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఒక శానిటీ ఉంది. ఎందుకు శానిటీ ఉంది అని అంటే, ఏ పోలీస్ ఆఫీసర్ మీదైనా కానీ వాళ్ళు కనుక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఇమీడియట్గా స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి పోలీస్ కంప్లైంట్ అథారిటీ లేనందువలనే జత్వానీ లాంటి కేసు జరిగినప్పుడు ఆ జత్వానీ కేసులో ఐపీఎస్లు ఎవరైతే సీతారామాంజనులు, కాంతిరాణ్ తాత, గున్ని వీళ్ళందరూ అసలు నిబంధనలను పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది కదా. జత్వానీ మళ్ళీ కేసు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని విచారిస్తే స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో విచారణ చేస్తే మొత్తం విషయాలు బయటకు వచ్చింది కదా. అసలు కంప్లైంటే ఫేక్. ఆ ఫేక్ ఆధారాలతోటి అసలు ఏమీ ఆధారం లేకుండా ఒక క్రియేషన్ చేసి కంప్లైంట్ చేశారు. క్రియేషన్ చేసినటువంటి కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసి నిబంధనలకు విరుద్ధంగా జత్వానీ ఫ్యామిలీని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి దారుణమైనటువంటి హింస పెట్టడంతో పాటు అసలు చేయరానటువంటి చెప్పరానటువంటి విధంగా ఆవిడ్ని ఇబ్బందులు పెట్టారు అని చెప్పి బయటపడింది. దాంట్లో భాగంగా 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. ఇది జత్వానీ కేసుకు సంబంధించి. అదే కనుక స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉన్నట్టయితే ఆ రోజునే ఈ జత్వానీ లాంటి వాళ్ళకి న్యాయం జరిగి ఉండేది. కంప్లైంట్ చేస్తే అది స్వతంత్రంగా వ్యవహరిస్తుందా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించదు. అథారిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది వినుండేది. సో కాబట్టి ఇప్పుడు అథారిటీకి ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే, ఐపీఎస్ల మీద ఎవరిమైనా సరే ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కనుక సామాన్యమైనటువంటి పౌరుల మీద కేసులు పెట్టి ఒకవేళ ఇబ్బందులు పెడితే ఇమీడియట్గా వాళ్ళ అక్కడ అథారిటీపై కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద విచారణకు ఆదేశించవచ్చు. ప్లస్ స్టేట్ అథారిటీకి ప్యారలల్గా స్టేట్ అథారిటీ కింద డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ ఉంటాయి. అంటే డిస్ట్రిక్ట్లో ఎవరైనా సరే ఎస్ఐ నుంచి సిఏ దాకా లేదా కానిస్టేబుల్ ఎస్పీ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. అడిషనల్ ఎస్పీ దాకా కంప్లైంట్ చేయొచ్చు. ఎస్పీ మీద కంప్లైంట్ చేయొచ్చు. చేస్తే ఇమీడియట్గా అథారిటీ రంగంలో దిగి వాళ్ళని విచారిస్తుంది. అది అంత అప్పుడు సామాన్య పౌరులు ఎవరైనా సరే, ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది పోలీసుల బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, చాలా రూడ్గా ఉంటుంది. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్, ఆ రూడ్నెస్ లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకురావాలని చెప్పి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఆయన ప్రత్యేకమైనటువంటి సెల్స్ని ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ కావాలని చెప్పి అప్పట్లోనే పెట్టారు. కానీ ఆయన ఆలోచన నెరవేరలా. ఎందుకంటే 2004లో ఆయన దిగిపోవాల్సి వచ్చింది. 2014లో మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అయ్యారు అనుకోండి. అప్పట్లోనే ఆయన కొన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాని మీద చాలా సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు పోలీసింగ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ రావాలని అంటే కనుక ఈ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది ఉండాలి. దానికి పర్ఫెక్ట్ పర్సన్ కనుక ఎంపిక చేస్తే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి చైర్మన్, మెంబర్స్ కూడా ఉంటారు. ఒక 3 మెంబర్స్, చైర్మన్ కూడా ఉంటారు. సో ఆ కమిటీని కనుక వేస్తే, ఆ కమిటీకి తగినటువంటి పర్సన్స్ని వేస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ పోలీసులు ఎవరైనా సరే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు దాంట్లో కంప్లైంట్ వెళ్తే మొత్తాన్ని విచారించవచ్చు. గతంలో ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద కూడా చేయొచ్చు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇవాళ ప్రజా దర్బార్కి వచ్చినాయి కదా కంప్లైంట్స్. ప్రజా దర్బార్కి అనేకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, దానికి సహకరించారు. ఇప్పుడు సపోజ్ విడుదల రజనీ గారు ఉన్నారండి, మాజీ మంత్రి. ఆవిడ డబ్బులు వసూలు చేశారు, బ్లాక్మెయిల్ చేశారని చెప్పి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు జాషువా ఐపీఎస్ దానికి కోఆపరేట్ చేశారు. ఆ రోజు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నారు. ఆయనే ఈ మొత్తం స్టోన్ కసర్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, బ్లాక్మెయిల్ చేసడానికి ఉపయోగపడ్డారు అనేది కంప్లైంట్. ఇప్పుడు మరి జాషువా ఐపీఎస్ మీద కంప్లైంట్ చేయాలి కదా. సో కంప్లైంట్ చేయాలంటే ఆ రోజు ఇప్పుడు ఇదే కనుక స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉంటే ఈ జాషువా మీద కంప్లైంట్ చేయొచ్చు.
కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారణకు ఆదేశిస్తారు. సో కాబట్టి 2014 నుంచి 2024 వరకు ఏ పోలీస్ స్టేషన్లో ఏ విధంగా పోలీసులు వ్యవహరించారనేది కంప్లైంట్ చేసి ఇవాళకి కూడా స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి ఖచ్చితంగా వాళ్ళు విచారణకు ఆదేశించవచ్చు. రైట్. సో కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారికి కనుక ఆ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ చేసేసి దానికి కనుక కమిటీని ఏర్పాటు చేస్తే ఈ ఎవరెవరైతే నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారో వాళ్ళందరి యొక్క వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది వస్తుంది. 1, 2 లాకప్ డెత్లు కానీ, 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ, తర్వాత మిస్బిహేవ్ చేయటం కానీ, ఏదైనా సరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. రైట్. సో కాబట్టి డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ ఉంటాయి, స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉంటుంది కాబట్టి దానికి అనుబంధంగా ఇవి కూడా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉపయోగపడేలాగా దాన్ని కనుక స్ట్రెంథన్ చేసి ఏబి వెంకటేశ్వరరావు గారి లాంటి వాళ్ళని దానికి కనుక బాధ్యతలు అప్పచెప్పి చైర్మన్గా ఇచ్చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం ఆశిస్తున్నారో అదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపో మాపో ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మరి ప్రభుత్వం బహుశా చివరి నిమిషంలో మార్చుకుంటుందా లేకపోతే అదే ఆలోచనతోటి ఇస్తారనేది మనం వెయిట్ అండ్ సీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.